క్షణక్షణ పోరాటం కనకన ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ దావోస్ నుంచి రాగానే పార్టీ ప్రక్షాళన, పార్టీ రూపురేఖలు మారేలా మాస్టర్ ప్లాన్, గ్రామ కమిటీల నుంచి పోలిట్ బ్యూరో వరకు సరికొత్త రూల్స్ తీసుకొస్తున్న అధినేత, సీనియర్లను కాదని యువ రక్తంతో నింపిన రాష్ట్ర మంత్రివర్గం, కోటి సభ్యత్వాలతో చరిత్ర తిరగ రాసిన రాష్ట్ర యువనేత ఐటీ మంత్రి నారా లోకేష్. వైసీపీ సోషల్ మీడియా ఆశలు అడియాసలేనా? డిప్యూటీ సీఎం పదవి టార్గెట్ గా సాగిన దుష్ప్రచారానికి ఎట్టకేలకు ఫుల్ స్టాప్. వెంటనే మేల్కొన్న టీడీపీ జనసేన అధిష్టానాలు. కూటమి విచ్ఛిన్నానికి పన్నిన పన్నాగం ఫెయిల్. 7 నెలలుగా చేయని ప్రయత్నం లేదు. అయినా పారని వైసీపీ సోషల్ మీడియా పాచిక. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని నెటిజన్ల హితవు. అభివృద్ధి సంక్షేమానికి అరగంట ఆలస్యం అవుతుందేమో కానీ ప్రజలకు ఆపదంటే అరక్షణం ఆలస్యం చేయనని నిరూపిస్తున్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ప్రభుత్వ ఆసుపత్రి స్టాఫ్ ను రీబ్యాక్ చేయిస్తా. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తానని హామీ. సిపిఎం సామూహిక దీక్షలకు వైసీపీ, కాంగ్రెస్, వాల్మీకి సంఘ నేతల సంఘీభావం. ఇక డీటెయిల్స్ చూస్తే, మదనపల్లె సర్వజన బోధన ఆసుపత్రి వైద్యం ప్రమాదంలోకి నెట్టేస్తున్నారంటూ సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన సామూహిక నిరసన దీక్షలకు వివిధ పార్టీలు, ప్రజా సంఘాల మద్దతు జోరందుకుంది. బుధవారం రెండో రోజు ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన వైసీపీ, కాంగ్రెస్, వాల్మీకి సంఘం తమ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించాయి. అయితే స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా నిరసన దీక్ష శిబిరం వద్దకు చేరుకొని నెల రోజుల్లో ఆసుపత్రి సిబ్బందిని రీబ్యాక్ చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజా ఉద్యమాలకు పెద్దన్న అయిన సిపిఎం పార్టీ చేపట్టిన ఈ ఉద్యమానికి పెద్ద ఎత్తున సంఘీభావం లభించింది. సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు హరీంద్రనాథ్ శర్మ నేతృత్వంలో ప్రభుత్వ తీరును ఎండగట్టడం మొదలెట్టారు. దీనికి వివిధ పార్టీల నాయకులు జత కలిశారు. ఉద్యమం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే షాజహాన్ జోక్యం చేసుకుని దీక్షలను విరమింపజేశారు. నెల రోజుల్లో ఉన్నత స్థాయి అధికారులు ప్రభుత్వంలోని పెద్దలతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని ఎమ్మెల్యే స్పష్టమైన హామీ ఇచ్చినట్టు సిపిఎం నేత శ్రీను తెలిపారు. కాగా మేలుకోకపోతే నష్టపోతామని, ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేటు పరం కాకుండా కాపాడుకుందామని నాయకులు స్వరం పెంచారు. బుధవారం వైసీపీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నేత షేక్ రెడ్డి సాహెబ్, వాల్మీకి సంఘం నాయకులు పులి శ్రీనివాసులు, సద్దల జయసింహులు సంఘీభావంగా దీక్షా శిబిరంలో కూర్చున్నారు. ఈ సందర్భంగా వైసీపీ నేత నిసార్ అహ్మద్ మాట్లాడుతూ, మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేటు పరం చేయాలని కూటమి నాయకులు పన్నుతున్న పన్నాగాలను తిప్పికొట్టి ప్రభుత్వ ఆసుపత్రి ప్రైవేటు పరం కాకుండా పరిరక్షించుకోవాల్సిన బాధ్యత పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మదనపల్లె మెడికల్ కాలేజీని కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు జరుగుతున్న కుట్రను తిప్పికొడతామన్నారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి, మెడికల్ కాలేజ్ ప్రైవేటు పరం కాకుండా అడ్డుకునేందుకు, మదనపల్లె ప్రజలను చైతన్యం చేసేందుకు సిపిఎం పార్టీ సామూహిక దీక్షలకు దిగడాన్ని నిసార్ అభినందించారు. కాంగ్రెస్ పార్టీ నేత షేక్ రెడ్డి సాహెబ్ మాట్లాడుతూ, ఘన చరిత్ర కలిగిన మదనపల్లెను చీకట్లోకి నెట్టేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి, మెడికల్ కాలేజ్ ను ప్రభుత్వమే నిర్వహించాలన్నారు. 100 ఏళ్లుగా ఎంతో మంది పేదలకు వైద్యాన్ని ఉచితంగా అందించిన మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి నేడు దయనీయ స్థితికి చేరుకోవడంలో కూటమి పెద్దల కుట్ర దాగుందన్నారు. మదనపల్లె మెడికల్ కాలేజీ ఈ ఏడాది క్లాసు రద్దు అవ్వడం దారుణమన్నారు. బీటీ కళాశాల, మదనపల్లె జిల్లా కేంద్రం, కడప, బెంగుళూరు వయా మదనపల్లె రైల్వే లైన్, టమోటో ప్రాసెసింగ్ యూనిట్ లాంటి ప్రజా ప్రయోగ పనులు చేపట్టకుండా ఉన్న వాటిని నాశనం చేయడం ఏంటని రెడ్డి సాహెబ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాల్మీకి సంఘం నాయకులు పులి శ్రీనివాసులు, జయసింహులు సంయుక్తంగా మాట్లాడుతూ, బ్రిటిష్ హయాంలో అమెరికా సంయుక్త రాష్ట్రాల ప్రతినిధి డాక్టర్ జాకబ్ చాంబ్రలిన్ మదనపల్లె వచ్చి ఓ చిన్న కుట్టిరాన్ని ఏర్పాటు చేసుకుని ఇక్కడే వైద్యశాలను ప్రారంభించారని, ఆ వైద్యశాల దినదాభివృద్ధి చెంది మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిగా రూపుదిద్దుకొని ఎంతో మందికి వైద్య సేవలు అందించిందన్నారు. కాలక్రమంలో మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి ఏరియా ఆసుపత్రిగా, జిల్లా ఆసుపత్రిగా అప్డేట్ అవ్వడం, ఆ తర్వాత సర్వజన బోధన ఆసుపత్రిగా రూపుదిద్దుకోవడంతో ప్రజలందరూ హర్షించారన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వ మెడికల్ కాలేజీని రద్దు చేసి ఈ ప్రాంత ప్రజల ఆశలపై నీళ్లు చల్లారన్నారు. ఉన్న సీనియర్స్ మెడికల్ సూపరింటెండెంట్ కావడం, ట్రాన్స్ఫర్ రావడం, మళ్ళీ వేరే వాళ్ళు రావడం, ఈ విధంగా జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు దీనికి ఫుల్ ఫామ్ లో ఒక 15 నుంచి 1 నెల లోపల ఫుల్ ఫామ్ లో డాక్టర్స్,
నర్సెస్ పూర్తి స్థాయిగా కేటాయించి మదనపల్లి ఏరియా హాస్పిటల్ కాపాడే బాధ్యత నాది అని చెప్పి మరొకసారి సమానంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా సీనన్న వాళ్ళ మొత్తం సిపిఎం బృందం ఈరోజు ఒక ధర్నా కూర్చొని నేను కావాలో పోతున్నాను వాళ్ళ ఎండలో కూర్చోనంటే కూర్చుంటే ఎండలో అప్పుడు వెళ్ళిపోయేవాడిని నేను కాదు. వాళ్ళు కూడా మా సహోదరులు, వాళ్ళు కూడా రాజకీయ ప్లాట్ఫామ్ లో పనిచేస్తున్న వాళ్ళు. వాళ్ళ క్లారిఫికేషన్ ఇచ్చే బాధ్యత నాది. అదే క్రమంగా ఇప్పుడు వచ్చి ఇక్కడ కూర్చొని వాళ్ళకు నేను నిర్ణయిస్తున్నాను. ఇదే కాకుండా ఖచ్చితంగా నేను ఆల్రెడీ ఒక వారం క్రితం మినిస్టర్ సత్యన్నకి మాట్లాడడం జరిగింది. ఆయన 20 తేదీ తర్వాత మదనపల్లికి వస్తున్నారు. వచ్చిన తర్వాత మదనపల్లి ఏరియా హాస్పిటల్లోనే పూర్తి స్థాయిలో ఒక మీటింగ్ పెట్టి కావలసిన పూర్తి సదుపాయాలు మదనపల్లి ఏరియా హాస్పిటల్ కల్పిస్తాము. ఎక్కడ కూడా రెండో చూపుగా చూసేది ఉండదు. ఎందుకంటే మదనపల్లి ఏరియా హాస్పిటల్ హెల్త్ పరంగా 12 లక్షల మందికి సర్వ్ చేస్తున్నారు. తర్వాత ఈ హాస్పిటల్ ను ప్రైవేటైజేషన్ చేయాలా, ప్రైవేటైజేషన్ చేసి ప్రైవేట్ వ్యక్తులకు అందించాలా అనే టైప్ లో ఒక ఇది జరుగుతా ఉండేది. ఒక లోపల ఒక ఇది జరుగుతూ ఉన్నాయి. అది అంతా మాకు తెలిసింది, కుట్రలు జరుగుతూ ఉన్నాయి. దీనికంతా మేము తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాము. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిందో మనకి ఏమైపోయిందంటే ఒక బర్డన్ మాదిరి మదనపల్లి ప్రజలకు రాష్ట్రానికి ఎక్కువ చెప్పలేక మదనపల్లి ప్రజలకు ఒక బర్డన్ మాదిరి తయారైంది. మీరు ఏది మదనపల్లికి ఇవ్వడం లేదు. లాస్ట్ జిల్లా చేస్తామన్నారు, దాని అధిగతులు లేదు, ఎటువంటి ఫెసిలిటీస్ లేవు. అట్లీస్ట్ లాస్ట్ మనం ఒక గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకున్నాం, ఒక మెడికల్ కాలేజ్ తీసుకున్నాం. దాన్ని కూడా ఈ ప్రైవేటైజేషన్ చేసి ప్రజలకు అన్యాయం చేయలేని దిశగా వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఏది ఏమొచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా మేమందరూ మన నేతలందరూ మేము కలిసి ఉంటాము, కలిసికట్టుగా పోరాడతాము. మా పార్టీ కూడా 100% సహకారంలో ఉంటుంది. మేము రోడ్ల మీదకి వస్తాము. అదేవిధంగా మేము హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు కూడా లోకల్ ఎమ్మెల్యే గారు ఇక్కడ ప్రదర్శించి ఒక మాట చెప్పారు, ఖచ్చితంగా మేము దీనికి వచ్చిన కులం తెస్తాము. అందరూ రిక్రూట్మెంట్ చేశారు. చాలా మందికి వచ్చిన డిప్యుటేషన్ మీద ఇక్కడ పని చేస్తా ఉన్నారు. వాళ్ళందరికీ తిరిగి ఇక్కడిగా వాళ్ళు పర్మనెంట్ గా ఇక్కడ పోస్టింగ్ ఇస్తాము, అన్ని ఫెసిలిటీస్ ఇస్తాము. ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేట్ పరం చేయకూడదని సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాస అఖిలపక్ష పార్టీలన్నింటినీ పిలిచి అందరితో పాటు మదనపల్లి పేద ప్రజలకు ఉచిత వైద్యులు నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వ ఆలోచన తీరును ఎండగట్టేదానికి 3 రోజుల దీక్షలు చేపట్టడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పేదలను మభ్యపెట్టి వాళ్ళ నెత్తిని శ్రీకాయ కార్యక్రమాన్ని ప్రభుత్వము ఆలోచన చేస్తామంటే ప్రజలు ఏమాత్రమో ఉపేక్షించే పరిస్థితి లేదు. ఇప్పటికీ దాదాపు 30 సంవత్సరాల ముందు ఏ విధంగా మదనపల్లి మనుగడ ఉండిందో, మదనపల్లి అభివృద్ధి ఉండిందో అంతకంటే దారుణంగా వెనకబడిన తీరు ప్రస్తుతం జరుగుతూ ఉంది. దానికి నిదర్శనం ఒకప్పుడు పీజీ కాలేజీ చాలా ఉన్నతమైన స్థితిలో రాయలసీమలోనే మొట్టమొదటి స్థానంగా చాలా అభివృద్ధి పదంలో ఉండింది. ప్రతి ఒక్క పేద విద్యార్థికి అందుబాటులో ఉండి మంచి విద్యను అందించింది. అలాగే ఆరోగ్యవరం మెడికల్ సెంటర్ మన ఆంధ్రప్రదేశ్లోనే ప్రముఖంగా ఉండింది. అలాగే మన ప్రభుత్వ వైద్యశాలలో అప్పటి నుంచి ఇప్పటి వరకు పేదలకు దాదాపు ప్రతి రోజు 1200 నుంచి 1500 మంది ఉచిత వైద్యాన్ని తీసుకుంటూ పేదలు డబ్బులు వెచ్చించుకున్న సౌకర్యం ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 17 కాలేజీలు మెడికల్ కాలేజీలు తెస్తే 14 కట్టడానికి మొదలు పెడితే అందులో మదనపల్లి కూడా ఉంటుంది. మదనపల్లిలో కడుతున్న వైద్య కళాశాలను ఈ రోజు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయాలనే ఉద్దేశంతో ఉండాలని వినికిడి ఉంది. దీన్ని ఏమనే మాత్రం మదనపల్లి ప్రజలు కానీ మదనపల్లి నాయకులు కానీ ఉపేక్షించేది లేదని చెప్పి నేను గట్టిగా చెప్తున్నాను. మదనపల్లిలో పేద ప్రజలకు వైద్యులు అందకుండా చేయడానికి కానీ కార్పొరేట్ వ్యవస్థలకు ఆర్థికంగా వెసులుబాటు తెచ్చే ఆలోచన కానీ చేస్తే మేము మదనపల్లి ప్రజలుగా, మదనపల్లి వాసులుగా, మదనపల్లి పేద ప్రజల పక్షాన వెన్నంటి నిలబడి మేము ఖచ్చితంగా దాన్ని అడ్డుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి
దొరక్క కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఎలా ప్రవర్తిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అదే తరహాలో గత 4 రోజులుగా వైసీపీ నేతలు నానా హడావుడి చేస్తున్నారు. ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైసీపీ నేతలు పెద్దగా బయటకు రావడం లేదు. సోషల్ మీడియాలో మాత్రం తెగ హడావుడి చేస్తున్నారు. 4 రోజులుగా ఏపీ డిప్యూటీ సీఎంగా లోకేష్ ను నియమించాలంటూ తెలుగుదేశం శ్రేణుల నుంచి డిమాండ్ వచ్చింది. దీంతో కూటమి నేతల మధ్య ఎలా అగ్గిరాజేయాలని గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్న వైసీపీ సోషల్ మీడియా విభాగం అత్యుత్సాహం ప్రదర్శించింది. కూటమి ప్రభుత్వంలో చీలిక రాబోతుంది, ప్రభుత్వం కూలబోతుంది అంటూ తెగ హడావిడి చేశారు. అంతేకాదు, కూటమి నేతలు మాట్లాడని మాటలను జోడించి తెలుగుదేశం జనసేన పార్టీల మధ్య గొడవ పెట్టేలా వైసీపీ నేతలు ఆ పార్టీ సోషల్ మీడియా తీవ్రంగా శ్రమించింది. కానీ చివరకు బొక్కబోర్లా పడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఏపీలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభివృద్ధిలో భాగస్వామి అవుతున్నారు. దీంతో కూటమిలోని బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల నేతలు ఒకే పార్టీ నేతల తరహాలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కలిసిమెలిసి పనిచేస్తున్నారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుండి టీడీపీ నేతలు ఆ పార్టీ శ్రేణుల్లో ఓ ఆశ ఉంది. పవన్ కళ్యాణ్ ను కొనసాగిస్తూనే మంత్రి నారా లోకేష్ కు కూడా డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని ఆ పార్టీ నేతలు సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల పలువురు నేతలు తమ అభిప్రాయాన్ని బహిరంగంగానే వ్యక్తం చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం నేతల నుంచి లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టాలన్న డిమాండ్ తీవ్రమైంది. ఇదే అదునుగా తీసుకొని వైసీపీ సోషల్ మీడియా రంగంలోకి దిగింది. కూటమి ప్రభుత్వంలో చీలిక వచ్చిందంటూ అసత్య ప్రచారం చేస్తూనే మరోపక్క లోకేష్ ను తిట్టినట్లు జనసేన పేరుతో పోస్టులు పెట్టడం, పవన్ ను విమర్శిస్తూ తెలుగుదేశం నేతల పేరుతో పోస్టులు పెట్టడం వంటి చర్యలకు వైసీపీ సోషల్ మీడియా పాల్పడింది. ఈ అంశంపై ఎవరూ మాట్లాడొద్దని తెలుగుదేశం అధిష్టానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. జనసేన పార్టీ అధిష్టానం సైతం ఆ పార్టీ శ్రేణులకు కీలక సూచనలు చేసింది. ఎవరూ ఈ అంశంపై మాట్లాడొద్దని సూచించింది. దీంతో గత 4 రోజులుగా కూటమి ప్రభుత్వంలో చీలిక తేవాలని ప్రయత్నించిన వైసీపీ సోషల్ మీడియా ఆశలు అడియాసలయ్యాయి. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై ఫోకస్ చేయాల్సిన వైసీపీ కేవలం కూటమి పార్టీల మధ్య విభేదాలు సృష్టించేందుకు, లేనిపోని అసత్యాలతో జనసేన, టీడీపీ నేతల మధ్య గొడవ పెట్టేందుకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మదనపల్లి పట్టణం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా అక్కడ రోగులతో మాట్లాడి ఏ విధంగా వైద్యం అందిస్తున్నారు, డాక్టర్లు బాగా చూసుకుంటున్నారా, డాక్టర్ల కొరతపై, సిబ్బంది కొరతపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ తో మాట్లాడి వెంటనే డాక్టర్లను నియమిస్తామని హామీ ఇచ్చారు. మందులు కొరత ఉన్నందువలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మెడిసిన్ అధికారితో మాట్లాడి వెంటనే 11 లక్షల మందులను మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేశారు. 30 లక్షలకు పెంచాలని ఎమ్మెల్యే కోరిన వెంటనే వారు పెంచుతామని హామీ ఇచ్చి మందుల కొరత లేకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా మీడియాతో మాట్లాడుతూ డాక్టర్లు, నర్సులు మరియు మెడిసిన్ అన్ని సరిచేస్తామని, పేషెంట్లకి అన్ని విధాలుగా బాగా చూసుకునే విధంగా ఆసుపత్రిని కాపాడుకుంటామని ప్రజలకు తెలియజేశారు. కానీ కాకపోతే ఇప్పుడు గైనిక్లో వచ్చి ఇద్దరే ఉన్నారన్న. గైనిక్ కావాల్సింది 360 డెలివరీల నుంచి 400 డెలివరీలు పర్ మంత్ అవుతాయి. ఇద్దరు డాక్టర్లతో సిస్టమ్ ఎట్లా నడుస్తారన్న, ఇది ప్రాబ్లం. టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చిన్నబాబు, దావోస్ నుంచి పార్టీ అధినేత చంద్రబాబు వచ్చాక భారీ ప్రక్షాళన, సీనియర్లను పక్కన పెట్టి పార్టీకి యువరక్తం, మంత్రివర్గంలో ఇప్పటికే యువకులకు అవకాశం, గ్రామం నుంచి పొలిట్ బ్యూరో దాకా కొత్త రూల్స్, పార్టీ ముఖ చిత్రమే మారిపోయేలా మాస్టర్ ప్లాన్. ఓవరాల్ గా లోకేష్ టీమ్ ను సిద్ధం చేస్తున్న అధినేత, గ్రామ స్థాయి నుంచి పోలిట్ బ్యూరో దాకా కొత్త రూల్స్, సైకిల్ పార్టీ ముఖ చిత్రం మొత్తం మారిపోనుందని క్యాడర్ చెప్పుకుంటోంది. పార్టీ జెండా మోసే కార్యకర్త గురించి, కార్యకర్త కుటుంబ సంక్షేమం గురించి ఆలోచించిన మొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇది ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త సగర్వంగా చెప్పుకోగల మాట. భారతదేశంలోనే ఏ రాజకీయ పార్టీకి లేని కార్యకర్తల సంక్షేమ విభాగాన్ని ఏర్పాటు చేసి కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యులు విద్య, వైద్యం, వివాహం, ఆర్థిక అవసరాలలో ఆదుకుంటూ కొండంత అండగా నిలుస్తున్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మన నారా లోకేష్ బాబు. ఇటీవలే 1 కోటి సభ్యత్వాలు నమోదు చేసి ప్రాంతీయ పార్టీల చరిత్రలోనే రికార్డు సృష్టించారు.
దివ్యాంగుడికి ట్రైసైకిల్ పంపిణీ గాజుల రంగమ్మ జ్ఞాపకార్థంగా దాతృత్వం చాటుకున్న గాజుల రమేష్ రూప కుటుంబ సభ్యులు మరొకరి మొహాల్లో చిరునవ్వు అందించడమే అసలైన మానవత్వం అని నిరూపించిన యూత్ ఐకాన్ సేవా సంస్థ హెల్పింగ్ మైండ్స్. హెల్పింగ్ మైండ్స్ అనేది దశాబ్దం క్రితం ఒక పేరు మాత్రమే. నేడు అది ఒక వటవృక్షం. మదనపల్లె సేవా రంగంలో ఒక సంచలనం. ఇంతింతై వటుడింతై అన్న చందంగా దినదిన ప్రవర్ధమానం చెందుతూ మదనపల్లె కేంద్రంగా ప్రారంభమైన హెల్పింగ్ మైండ్స్ అనే చినుకు వర్షమై పెను తుఫానుగా మారింది. యూత్ ఐకాన్ సంస్థగా సౌత్ ఇండియా స్థాయిలో సేవలు అందిస్తోంది. ఈ అకుంఠిత దీక్ష, దక్షత, కఠోర శ్రమ వెనుక అతి సాధారణంగా కనిపించే అసాధారణ యువకులు ఉండటమే ఆ సంస్థ అనన్య సామాన్యంగా ఎదగడానికి కారణమని చెప్పాలి. రక్తదానం, ఫుడ్ బ్యాంక్, శానిటరీ ప్యాడ్ బ్యాంక్స్, క్యాన్సర్ బాధితులకు ఉచితంగా విగ్గులు, అనాథ మృతదేహాల దహన సంస్కారాలు, ఉచిత బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలు ఇలా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న హెల్పింగ్ మైండ్స్ సంస్థ నేడు సర్కారు తోపుకు చెందిన కదిరప్ప దివ్యాంగుడు నిస్సహాయ పరిస్థితి గురించి తెలుసుకొని హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో గాజుల రంగమ్మ 20వ వర్ధంతి సందర్భంగా ఉచితంగా ట్రైసైకిల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ 11 ఏళ్ల నుండి ఎన్నో సేవలు అందిస్తున్న హెల్పింగ్ మైండ్స్ సంస్థ నేడు దివ్యాంగుడు అయిన కదిరప్ప నిస్సహాయత గురించి తమ దృష్టికి రావడంతో గాజుల రమేష్ మరియు రూపా సహకారంతో అతనిలో మనోధైర్యం నింపేలా చిరు కానుకగా ట్రైసైకిల్ అందించినట్లు తెలిపారు. తమ సంస్థ సేవలను మరింత స్ఫూర్తిదాయకంగా, ఆదర్శనీయంగా చేపడతామని పేర్కొన్నారు. దాతలు గాజుల రమేష్ మరియు రూపా మాట్లాడుతూ తమకు తోచిన సహాయం చేయడానికి ఎల్లప్పుడూ ముందు ఉంటామని, ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో ముందు ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్ సభ్యులు కిరణ్, హర్ష, చైతు, సాంబా, చరణ్ పాల్గొన్నారు. గాజుల రమేష్, రూపా గారికి నా పరిస్థితి నాకు కాలు పడిపోయి నేనేం పని చేయలేను కాబట్టి ఆ మహాతలకి మరిపెట్టుకుంటే ఆ మహాతల బండి ఇచ్చినది. ఆ ఎంపిక అనేక శుద్ధులు స్వతాజులుగా ఘనత మహిమ ప్రభావం కొనేరుకుంటున్నాను స్వామి. దేవుని స్తోత్రం మీకు అందుతూ ఉన్నారు. అందరికీ నమస్కారం. హెల్పింగ్ మైండ్స్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ ముందడుగులు వేస్తుంది. నేడు సర్కార్తో చెందినటువంటి కదిరప్ప గారు, ఆయన నిస్సహాయ స్థితి ఎట్లాంటిదంటే కాలు చేయి పని చేయలేని పరిస్థితి. అదేవిధంగా ఆయనకి నా అనుకున్న వాళ్ళు ఎవరూ లేకపోవడంతో నా అనుకునే వాళ్ళు హెల్పింగ్ మైండ్స్ వారు ఉన్నారని చెప్పి మన హెల్పింగ్ మైండ్స్ని సంప్రదించారు. మన హెల్పింగ్ మైండ్స్ని సంప్రదించగానే ఆయనకి ఏదో ఒకటి చేయాలన్న ఒక తపనతో ఉన్న సమయంలో గురంకొండకు చెందినటువంటి గాజుల రంగమ్మ గారి 20వ వర్ధంతి సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు గాజుల రమేష్, గాజుల రూపా గారి పూర్తి సహకారంతో ఆయనకి ట్రైసైకిల్ అందించడం జరిగింది. ఆయన ఇది ఒక బాసటగా ఆయనకి ఎక్కడ వెళ్ళాలని కూడా ఒక వీలుగా ఉంటుందని చెప్పి ఈ ట్రైసైకిల్ని అందించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రూపక్క ఎల్లప్పుడూ అన్నార్థుల సేవలో ఆకలి తీర్చడమే కాకుండా ఒక అభాగ్య నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఒక దివ్యాంగుడికి బాసటగా నిలిచడం అనేది చాలా ఆనందదాయక విషయం. ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో హెల్పింగ్ మైండ్ సేవలు మరింత ముందుకు వెళ్తాయి, ఆదర్శనీయంగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాల మిట్స్ విద్యార్థులు FFF 3D ప్రింటర్ల కోసం వినూత్నమైన ఫిలమెంట్ ఫ్యాబ్రికేషన్ ప్రక్రియను అభివృద్ధి చేస్తున్నారు. మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో చివరి సంవత్సరం విద్యార్థులు ఫ్యూజ్డ్ ఫిలమెంట్ ఫ్యాబ్రికేషన్ 3D ప్రింటర్లకు అనుగుణంగా ఎక్స్ట్రూషన్ ప్రక్రియ ద్వారా 3D ప్రింటింగ్ ఫిలమెంట్లను విజయవంతంగా తయారు చేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఉషశ్రీ ఓజా మార్గదర్శకత్వంలో రూపొందించబడిన ఈ ప్రాజెక్ట్ స్థిరమైన మరియు ఖర్చుతో కూడుకున్న 3D ప్రింటింగ్ పరిష్కారాల కోసం పెరుగుతున్న డిమాండ్ను పరిష్కరిస్తుంది అని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ అన్నారు. ఎస్ ఆదిల్, వై చైతన్య కుమార్, వై ధనేష్ రెడ్డి, యు జయసూర్య మరియు విపి మహేంద్రల విద్యార్థుల బృందం విఫలమైన మరియు విమర్శించబడిన 3D ముద్రిత భాగాలు వంటి రీసైకిల్ చేయబడిన పాలిమర్ వ్యర్థాలను అనగా ప్లాస్టిక్ నీటి సీసాలు, ప్లాస్టిక్ సంచులు మొదలైనవి ఉపయోగించి ఫిలమెంట్ ను తయారు చేయడంపై దృష్టి సారించారు. రంగులలో ఎరుపు, తెలుపు మరియు నలుపుల ద్వారా క్రమబద్ధీకరించబడిన ఈ పదార్థాలను ముక్కలు చేసి ఫ్యూజ్డ్ ఫిలమెంట్ ఫ్యాబ్రికేషన్ ప్రింటర్లకు అనువైన అధిక నాణ్యత ఫిలమెంట్లను సృష్టించామని విద్యార్థులు తెలిపారు. ఇందులో ఉపయోగించబడిన పదార్థాలను పునర్వినియోగ ఫిలమెంట్లుగా రీసైక్లింగ్ చేయడం ద్వారా ల్యాండ్ ఫిల్ ప్రభావాన్ని తగ్గించడం ద్వారా
ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోవడం వల్ల కలిగే తీవ్రమైన పర్యావరణ ఆందోళనలు ఈ ప్రాజెక్ట్ పరిష్కరిస్తుంది అని పేర్కొన్నారు. అధిక నాణ్యత ఫిలమెంట్ ఉత్పత్తిని నిర్ధారించడానికి ఎక్స్ట్రూషన్ ఉష్ణోగ్రత, శీతలీకరణ సమయం మరియు వ్యాసం స్థిరత్వం వంటి కీలక పారామితులను బృందం పరిశోధించింది. మెకానికల్ రీసైక్లింగ్ పద్ధతులను ఉపయోగించి ఈ ప్రాజెక్ట్ కొత్త 3D ప్రింటర్ ఫిలమెంట్ల తయారీలో ప్లాస్టిక్ వ్యర్థాలను తిరిగి పొందే మరియు తిరిగి ఉపయోగించుకునే సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది అని అన్నారు. ఇల్లు, కార్యాలయాలు, విద్యా సంస్థలు మరియు పరిశ్రమలలో 3D ప్రింటర్లకు పెరుగుతున్న డిమాండ్తో ఈ చొరవ విభిన్న అనువర్తనాల కోసం ఫిలమెంట్ తయారీ పద్ధతుల పురోగతికి దోహదం చేస్తుంది అని, ఈ ప్రాజెక్టు ఫలితాలు 3D ప్రింటింగ్ అప్లికేషన్ల కోసం ఫిలమెంట్ ఉత్పత్తి సామర్థ్యం మరియు విశ్వసనీయతను పెంచుతూ స్థిరమైన అభివృద్ధిని నొక్కి చెబుతుంది అని ఆయన అన్నారు. ఈ పరిశోధన విద్యార్థుల ఆవిష్కరణ పట్ల అంకితభావం మరియు ప్రపంచ పర్యావరణ సవాళ్లను పరిష్కరించడంలో వారి నిబద్ధతను ప్రతిబింబిస్తుంది అని ప్రిన్సిపల్ అన్నారు. ఈ ప్రాజెక్ట్ తయారు చేసిన విద్యార్థులను మరియు అధ్యాపకులను కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెల్లా, ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్, విభాగాధిపతి డాక్టర్ భాస్కరన్ తదితరులు అభినందనలు తెలియజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్. దావోస్ నుంచి రాగానే పార్టీ ప్రక్షాళన, పార్టీ రూపురేఖలు మారేలా మాస్టర్ ప్లాన్. గ్రామ కమిటీల నుంచి పోలిట్ బ్యూరో వరకు సరికొత్త రూల్స్ తీసుకొస్తున్న అధినేత. సీనియర్లను కాదని యువ రక్తంతో నింపిన రాష్ట్ర మంత్రివర్గం. కోటి సభ్యత్వాలతో చరిత్ర తిరగ రాసిన రాష్ట్ర యువనేత ఐటీ మంత్రి నారా లోకేష్. వైసీపీ సోషల్ మీడియా ఆశలు అడియాసలేనా? డిప్యూటీ సీఎం పదవి టార్గెట్ గా సాగిన దుష్ప్రచారానికి ఎట్టకేలకు ఫుల్ స్టాప్. వెంటనే మేల్కొన్న టీడీపీ, జనసేన అధిష్టానాలు. కూటమి విచ్ఛిన్నానికి పన్నిన పన్నాగం ఫెయిల్. 7 నెలలుగా చేయని ప్రయత్నం లేదు. అయినా పారని వైసీపీ సోషల్ మీడియా పాచిక. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని నెటిజన్ల హితవు. అభివృద్ధి సంక్షేమానికి అరగంట ఆలస్యం అవుతుందేమో కానీ ప్రజలకు ఆపదంటే అరక్షణం ఆలస్యం చేయనని నిరూపిస్తున్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ప్రభుత్వ ఆసుపత్రి స్టాఫ్ ను రీబ్యాక్ చేయిస్తా. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తానని హామీ. సిపిఎం సామూహిక దీక్షలకు వైసీపీ, కాంగ్రెస్, వాల్మీకి సంఘ నేతల సంఘీభావం. క్షణక్షణ పోరాటం, కనకన ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.